పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చెత్త డంపింగ్ యార్డ్ కోసం మేడిపల్లి గ్రామ శివారులో స్థల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ గతంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ RG1 GM గారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజల పరిస్థితిని అధికారులకు వివరించగా మరొక చోట స్థలం కేటాయిస్తామని హామీ ఇవ్వగా, కానీ మున్సిపల్ అధికారులు మాకు ఇక్కడే సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించిందని భూమిని చదును చేయడం ప్రారంభించగా మేము 3-4 సార్లు అడుక్కోవడం జరుగుతుంది. 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, 5వ డివిజన్ కార్పొరేటర్ కలవచర్ల కృష్ణవేణి, పర్యావరణ సామాజిక కార్యకర్త ఉమా మహేశ్వర్ మరియు గ్రామ ప్రజలతో కలిసి డంపింగ్ యార్డ్ కోసం స్థలం దగ్గరికి వెళ్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్లేస్ ని డంపింగ్ యార్డ్ కోసం అని చెప్పేసి క్లీన్ చేయడం జరుగుతుంది. మరి ఇదే విషయాన్ని మేము అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మన మున్సిపల్ ఇన్ఛార్జిని కూడా అడిగితే మాకు సింగరేణి నుంచి వెళ్ళి పర్మిషన్ వచ్చింది, ఈ ప్లేసే చేయాలని చెప్పేసి మేడం చెప్తున్నారు. మరి అదే సింగరేణి మేము అడుగుతున్నాము. ఇంకా 50 డివిజన్ల గోదావరి కానీ రామగుండం NTPCకి సంబంధించి 50 డివిజన్లకు సంబంధించిన చెత్త తీసుకొచ్చి గంగొడ్డుకు వస్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక కరెక్ట్ గా కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలపల్లి, మేడ్పల్లి, మల్కాపూర్ ప్రజలు ఈ వాసనకి దీనికి అన్ని రోగాల బారిన పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము సింగరేణికి గట్టిగా చెప్తున్నాము, వాళ్ళు ఏదైతే మున్సిపల్కి ఇచ్చిన అన్న నిర్ణయాన్ని వాపస్ తీసుకోకపోతున్నట్టు ఏదుంటే ఈ 4 గ్రామాల ప్రజలు తప్పకుండా సింగరేణిని ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాము. బండ కానీ లేదా వాళ్ళ ఓవర్ బర్డెన్ మట్టి కానీ ఏం పోయలేదు. ఇది ఊరికే తుమ్మలు మొలిచినాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు, దయచేసి చూడండి. ఇక్కడ సర్కార్ తుమ్మలు మొలిచినట్టే ఇది రైతుల దగ్గర వ్యవసాయ భూమి 2 పంటలు పండడానికి యోగ్యంగా ఉన్నదాన్ని తీసుకోవడమే తప్పు. తీసుకున్నారు, రెండో తప్పు. తీసుకున్నాక వాళ్ళు వాడలేదు, ఒక తప్పు. మళ్ళీ దాన్ని రిటర్న్ చేయలేదు. చేయకుండా మూడో తప్పు ఏంటంటే ఇక్కడ చెత్తగాల పెడతాము, ఊరు మొత్తం డంపు పోస్తామంటున్నారు. చుట్టుపక్కల జనవాసాలని వాళ్ళను పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళని అడగకుండా చేయడం ఇంకొక తప్పు. చెప్పినా వినకుండా వస్తే మాత్రం చట్టపరమైన చర్యలు, రాజ్యాంగపరమైనటువంటి చర్యలు ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా పోరాడిన చరిత్ర ఉంది. ఓపెన్ కాస్ట్లో బూడిద పోస్తామని చెప్పి గొడవ చేసినప్పుడు ఇది NTPC తీసుకుంటామని కోరుకున్నప్పుడు సింగరేణి ఖాళీ ఉత్పత్తి చేసి వదిలేసిన ఓపెన్ కాస్ట్ ఫోన్ను తీసుకోకుండా రైతులు విజయవంతంగా 42 మంది రైతులు కోర్టుకు వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా తీర్పు తీసుకోవచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఓపెన్ కాస్ట్ ఖాళీ బొందలగడ్డ లోపల ఓపెన్ కాస్ట్ 4 లోపల సింగరేణి కంపెనీ బూడిద పోద్దామని ప్లాన్ చేసింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి కోర్టుకు పోయి చట్టబద్ధమైనటువంటి హక్కులతో అక్కడ బూడిద పోయకుండా కాపాడుకున్నారు. అది ఏదైతే టాప్ సాయిల్ పైన ఉండేటువంటి మట్టి ఉందో దాన్ని తవ్వి మైన్ క్లోజర్ సందర్భంగా పక్కకు పోసి ఆ మైన్ క్లోజ్ చేసే సందర్భంగా చక్కగా దాన్ని చదును చేసి రైతులకు తిరిగి ఇవ్వడం కానీ లేదా ఇంకొక పనికి దేనికైనా వాడాలదలుచుకుంటే కూడా ప్రజల యొక్క అనుమతితో చేయాల్సిన అవసరం ఉంది. ఈ టాప్ సాయిల్తో మైన్ క్లోజర్ చేసి తీరాలి. మైన్ క్లోజర్ చేయకుండా ఉండడు సింగరేణి చేస్తున్న పెద్ద తప్పు. కనుక వెంటనే ఇది మైన్ క్లోజర్ చేసి మైన్ను పూర్వపు స్థితిలో భూమి ఎలా ఉందో అలా తీయాలి. సింగరేణి రైతులకు ఇచ్చింది ఇక్కడ 2800 ఎకరాల భూమి సేకరణ సందర్భంగా కేవలం 32 కోట్ల రూపాయలు. దానిలో 8,000 కోట్ల రూపాయల 8 కోట్ల టన్నుల బొగ్గు తవ్వారు. దాని విలువ 32,000 కోట్ల రూపాయలు. రైతులకు ఇచ్చింది 30 కోట్ల రూపాయలు కూడా లేదు. రైతుల దగ్గర 1600, 2800, 4200 ఎకరాలుగా చెప్పిన మొత్తం భూమి ఇతర పర్పస్లలో పెట్టుకున్నది కూడా కలిపి లింగాపురం గ్రామం, మేడిపల్లి గ్రామం, మల్కాపురం గ్రామం, ఇక్కడ నుంచి మల్కాపురం నుంచి తీసుకున్నటువంటి మొత్తం భూమి రైతులకు తిరిగి ఇవ్వకుండా సింగరేణి NTPCకి అమ్ముకోవడాన్ని రైతులు వ్యతిరేకించి విజయం సాధించారు. దాన్ని ఇంకొక దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలకు చేయాలనుకుంటే ఒక పర్పస్లో ఏది బొగ్గు తవ్వడానికి తీసుకున్నది ఏదైతే ఉందో ఆ పర్పస్ అయిపోయింది. దానిలో అపరిమితమైనటువంటి లాభాలు సింగరేణి కంపెనీ ఆర్జించింది. ఒకటికి 32కు 32,000 అంటే 1000 రెట్లు లాభాలు ఆర్జించారు. అందులో స్థానిక ప్రజలకు ఏ విధమైనటువంటి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కానీ, మైన్ క్లోజర్ అగ్రిమెంట్ సంబంధించి కానీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద కానీ ఏ విధమైనటువంటి లబ్ధి జరగలేదు. నిరుద్యోగం అనేది ప్రబలంగా ఉంది. ఒక ఉద్యోగం కొనుక్కోవడానికి పక్కన ఉన్న ఫ్యాక్టరీలలోకి వెళ్తే అది NTPC, FCI కానీ సింగరేణిలో కానీ 5 లక్షల రూపాయలకు ఒక కాంట్రాక్ట్ లేబర్ ఇచ్చే పరిస్థితుంది. తీవ్రమైన నిరుద్యోగం ఉంది. ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఇక్కడ దొరకలేదు. పైగా ఇప్పుడు కొత్త విస్తరణ ప్లాంట్ లోపల NTPC చెప్తుంది అయితే దాదాపు 96 ఉద్యోగాలు మాత్రమే దొరుకుతాయి 2400 మెగావాట్లకు అంటున్నారు. అంటే 350 కోట్ల రూపాయలకు ఒక ఉద్యోగం వస్తుందట. అది ఎవరికి వస్తుందో తెలియదు. కనుక ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఎవరు కూడా ఇక్కడ యువత ఉద్యోగాలు వస్తున్నాయి భ్రమ చెందాల్సిన అవసరం లేదు. ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద చేసే వాటిలో కూడా ఉద్యోగాలు రావడం లేదనేది తాజాగా కనబడుతున్నటువంటి పరిస్థితి. కనుక ప్రజలకు లాభం లేకుండా, ఇక్కడ బతకడానికి అవకాశం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఊపిరి పీల్చుకోవడానికి కష్టమయ్యేటట్టుగా, నీళ్లు తాగడానికి కష్టమయ్యేటట్టుగా, సేద్యం చేసుకోవడానికి కష్టమయ్యేటట్టుగా చేసే పరిస్థితిని ఉపేక్షించారు. చట్టబద్ధంగా ఆర్టికల్ 14, 20 OCP4 ప్రాజెక్టు రావడం వల్ల
మేడిపల్లి గ్రామం చుట్టుపక్కల మల్కాపూర్ గ్రామాలని చాలా ఇబ్బంది పడే విషయం మీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడిప్పుడే ఓసీ4 పోయిన తర్వాత గ్రామ అభివృద్ధులు జరుగుతున్న సందర్భంగా ఈరోజు సింగరేణి యాజమాన్యము మున్సిపాల్ యొక్క డంపింగ్ యార్డ్ కోసము స్థలం ఇచ్చినామని చెప్తూ ఇక్కడ చదువు చేయడం జరుగుతుంది. మేము 2-3 సార్లు ఆపడం జరిగింది. వాళ్ళు సాఫ్ చేయడం, మేము ఆపడం ఈ విధంగా జరుగుతుంది. కావున దయచేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మా గ్రామాల పట్ల భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్య బారిన పడతారు. ఇక్కడ ఉన్న పంట పొలాలు దెబ్బతింటాయి. కాబట్టి తప్పకుండా సింగరేణి యాజమాన్యం ఆలోచించి మరొక చోట తరలించాలని, వేరే చోట స్థలం ఇవ్వాలని మేము సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాము. అలాగనే లేని పక్షంలో మేమందరం మేడిపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరం కలిసి గురువారం రోజున సింగరేణి ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాశనం అవుతుంది